IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చంద్రబాబే వెన్నుపోటు పొడిసి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిశారు అని చెప్పేసి ఒక అపవాదం వచ్చింది. అది ఆ ఎపిసోడ్ ఏంటి సార్? అంటే ఇప్పటికీ జనం ఇప్పటికీ మిగతా కాదండి రాజకీయంలో నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో ఉన్న పార్టీ కూడా బాబును వెన్నుపోటు పొడిచారు వచ్చారు. రాజకీయ ప్రత్యర్థులు అటువంటి మాటలే మాట్లాడతారు, అంతకంటే వాళ్ళు మంచి మాటలు మాట్లాడరు సార్. పార్టీ 94లో అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత సరే లక్ష్మీపార్వతి జోక్యం చేసుకోలేదని ఆమంటది, జోక్యం చేసుకుంటుంది పరిపాలనా వ్యవహారాల్లో, రాజకీయ పదవులకు సంబంధించి ఏమో జోక్యం ఎక్కువైంది, ఎన్టీఆర్ మీద ఏమో కంట్రోల్ ఎక్కువైంది, పార్టీ మీద కూడా కంట్రోల్ ఎక్కువైంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళల్లో వచ్చేసింది పార్టీ కేడర్లో, ఎమ్మెల్యేల్లో. అప్పుడు దాదాపుగా 162 మందో ఎమ్మెల్యేలు ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. అందులో సీనియర్ నాయకులు లైక్ అశోక్ గజపతిరాజు, దేవేంద్ర గౌడ్ ఇలాంటి వాళ్ళు ఒక 5-6 మంది పెద్ద ఆయన దగ్గరికి పోయి మీ భార్యగా మేము గౌరవిస్తాము, కానీ ఆమె రాజకీయ జోక్యం చేసుకుంటే పరిస్థితి బాగలేదు, పార్టీ పరిస్థితి బాగుండదు, ఆమెని ఇంటి వరకు పరిమితం చేయండి అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఆయన వినలేదు. ఆయన మనస్తత్వం ఎలాంటిది, వీళ్ళేంది నాకు చెప్పేది, నేను చీఫ్ మినిస్టర్ అయినప్పుడు నా భార్య ఏమైనా జోక్యం చేసుకుంటే తప్పే ఉందనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి మనిషి ఆయన. దాని మీద కొంతమంది ఏంటంటే మీకు వచ్చి చెప్పేది ఏంది, వాళ్ళందరూ సస్పెండ్ చేయండి సార్ పార్టీ నుంచి, మీ బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పి ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడుగా తప్పనిసరైన స్థితిలో పార్టీని కాపాడుకోవటానికి ఈవిడ జోక్యాన్ని లేకుండా చేసుకోవడం కోసం ఆవిడైనా ముందుకు వచ్చేసి నేను జోక్యం చేసుకోను, మీరు పార్టీని కాపాడండి, పెద్ద ఆయన గౌరవించండి అని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా, ఆ విధంగా ఉన్నా కూడా ఆ పరిస్థితి వచ్చేది కాదు. కేవలం ఎందుకంటే ఈమె రాజకీయ లక్ష్యం ఉంది ఆమెకి, లేకపోతే ఒక 70 సంవత్సరాల ముసలివాడికి నువ్వు విడాకులు ఇచ్చి ఇంకో 70 సంవత్సరాల ముసలివాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలండి? ఏదో లక్ష్యం ఉంది కదా ఉంది. అందువల్ల ఈ నాయకులందరూ ఏం చేశారంటే, నువ్వు చెప్తావా, నువ్వు ముఖ్యమంత్రిగా వస్తావా, నాయకుడిగా వస్తావా, లేకపోతే అశోక్ గజపతిరాజునో లేకపోతే ఇంకెవరినో మేము ఎన్నుకుంటాం అని థ్రెట్ ఇచ్చారు చంద్రబాబుకి. అప్పుడు తప్పనిసరైన స్థితిలో పార్టీని కాపాడుకోవటానికి, ముఖ్యంగా ఆమె నుంచి పార్టీని కాపాడుకోవటానికి, ఆయన మీద వ్యతిరేకత ఎవరికి ఉందండి? ఎవరికి లేదు. ఎన్టీఆర్ మీద వ్యతిరేకత ఎవరికీ లేదు. ఈవెన్ వైస్రాయ్ హోటల్లో వీళ్ళందరూ సమావేశమైనప్పుడు కూడా ఎన్టీఆర్ ఒక్కడు వచ్చేసి అక్కడ చైతన్య రథం మీద దిగి ఆ హోటల్లో పోయి ఏంటి బ్రదర్ మీరు అందరూ ఇక్కడ ఉన్నారేంటి, రండి మాట్లాడుకుందాం అని ఉంటే మనం పరిష్కారం చేసుకుందాం అంటే ఒక్కడు మిగిలేవాడు కదా అక్కడ, మొత్తం వచ్చేసేవాడు. కానీ వెళ్ళలేదు, ఈమె వెళ్ళలేదుగా. లక్ష్మీపార్వతి ఆ రోజున ఎంతో పాటు పోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ చైతన్య రథం మీద ఏమో కూడా వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడని చూసి వాళ్ళు ఏదో కేకలేయటము, ఒకడెవడో చెప్పేసిరాడని ఇదంతా. దాని మీద ఎన్టీఆర్ మీద చెప్పులేదు, ఎన్టీఆర్ మీద చెప్పులు ఎవరేస్తారండి? ఎన్టీఆర్ పేరు చెప్పుకొని బతికేటువంటి వాళ్ళందరూ, అవన్నీ కరెక్ట్ కాదు. ఆ పరిస్థితుల్లో పార్టీని సంరక్షించుకోవడానికి ఎన్టీఆర్ మన ఎమ్మెల్యేలందరూ ఒకటైనారు, అంతేగాని చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడా ఇంకోటి పొడిచాడా కానీ వెన్నుపోటు ఏముంది ఇందులో? వాళ్ళ పార్టీని వాళ్ళు రక్షించుకున్నారండి. ఇవాళ కూడా ఎన్టీఆర్నే వాళ్ళ నాయకుడి కింద అనుకుంటున్నారు, తెలుగుదేశం అనుకున్నారు, కానీ ఇంకే పార్టీ పేరు పెట్టుకోలేదు కదా వాళ్ళు. ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడే మాటలు. వెన్నుపోటు పొడిచారు ఏం చెప్పలేక ఆ మాట మాట్లాడతారు. అంటే లక్ష్మీ పార్వతి ఎందుకు ఎంటర్ అయినట్టు, ఎట్లా ఎంటర్ అయింది సార్? మీరు అంటే అందరికీ తెలిసిన వ్యవహారమే కదండి. ఏదో ఆటోబయోగ్రఫీ రాస్తానని చెప్పి బయోగ్రఫీ రాస్తానని వచ్చింది. మీరు సిఎస్ఓగా ఉన్నప్పుడు ఇదంతా ఎప్పుడు 89లో ఓడిపోయిన తర్వాత ఆయన ఒంటరిగా ముషిరాబాద్ నాచారం స్టూడియోలో ఉంటే ఈమె అప్పుడు లెక్చరర్గా ఉండింది చీరాల మన ఇక్కడ నర్సరావుపేటలో.
అప్పుడప్పుడు వచ్చేసి ఏదో ఈ పుస్తకాలు రాస్తాను, బయోగ్రఫీ రాస్తాను అని చెప్పేది వచ్చిందని. అంతేగాని అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు లేరు ఆయన దగ్గర. కుటుంబం పిల్లల వాళ్ళు కూడా దూర దూరంగా ఉంటున్నారు. ఈయన అప్పటికి భార్య చనిపోయింది, ఈయన ఒక్కడే ఉన్నాడు అక్కడ. సందర్భంలో మరి ఇక ఎట్లా మొత్తం మీద ఎవరి తప్ప ఎవరిది ఒప్ప అని ఎవరు చెప్పలేరు. బట్ ఏదైనా కూడా జనరల్ అభిప్రాయం ఏంటంటే ఆయనకున్న పరిస్థితుల్లో వయసు రీత్యా పైగా ఆరోగ్య రీత్యా ఆయనకు అప్పటికే ఈ పెరాలసిస్ వచ్చింది, తర్వాత బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఇంకా మనిషి తోడు కావాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడు. ఆ టైంలో ఈవిడ సరే అంటే ఆరోగ్యం సహకరించకుండా కానీ పెరాలసిస్ రావడము ఇదంతా బీపీ షుగర్ ఉన్నా కానీ పిల్లల కోసం ఈమె తాపత్రయపడి కనీసం ఒక కొడుకునో కూతురునో కనాలని టాబ్లెట్స్ వేసేది అని చెప్పేసి కూడా ప్రచారమైంది. ఆయన తాపత్రయపడ్డా ఆవిడ తాపత్రయపడిందా అనేది అది పెద్ద ప్రశ్న. అది మొత్తం మీద ఏదైతే కానీ ఆవిడకు అంతకుముందే కుమారుడు ఉన్నాడు. వచ్చేసిన తర్వాత సంతానం కావాలని ఆవిడ కోరుకున్న మాట నిజం. రీకానలైజేషన్ ఆపరేషన్ కూడా చేయించుకుంది. మెడికల్గా అందరికీ తెలిసిన వ్యవహారం అది. కాకపోతే ఆ వయసులో ఎట్లా సాధ్యం అవుతుందండి? పిల్లలు ఎట్లా వస్తారండి? నాకు అర్థం కాదు. కాకపోతే ఆశపడి ఉండొచ్చు. ఒకవేళ అంటే సంతానం కలిగితే గందరగోళ పరిస్థితి ఉండే పరిస్థితులు ఉండేది కదా సార్. ఎట్లా అప్పుడు కనుక ఒకవేళ సంతానం అయితే ఎట్లా అవుతుందండి? ఎట్లా సాధ్యం అవుతుందండి?